తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. మొత్తం కూడా బస్సులన్నీ కూడా బంద్ కావడంతో కొంతమంది తెలిసిన వాళ్ళు వారి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తా ఉన్నారు. కానీ కొంతమంది తెలియని వాళ్ళందరూ కూడా బస్ స్టాప్‌లో పడిగాపులు పడతా ఉన్నారు. ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున ఈ సమ్మెను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆర్టీసీ వరంగల్ సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడి ఈరోజు ఆయన చావు అంచు వరకు కూడా చావు వరకు వెళ్ళడం జరిగింది. ఇటు తెలంగాణ ఉద్యమం సమయం ఏదైతే బలవన్మరణానికి పాల్పడ్డారో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంది. మరి గవర్నమెంట్ ఎందుకని ఇంకా స్పందించడం లేదు? ఎందుకని ఈ బస్సులని ఇంకా స్ట్రైక్ ముగించండి, మీ డిమాండ్ నెరవేరుస్తామో లేకపోతే వారిని కూర్చొని శాంతి చర్చలకు తీసుకురావడం ఇలాంటివి చేయకుండా ఇంకా కూడా మొండి వైఖరి ఎందుకు వహిస్తూ ఉంది? ఇటు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇటు ఆర్టీసీ కార్మికుల్ని ఇబ్బంది పెడుతూ ఏం సాధిద్దాం అనుకుంటుంది గవర్నమెంట్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలకు క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి బస్ స్టాండ్లో కొంతమందితో మాట్లాడదాం, వారేమంటారో వారి మాటలో విందాం. వచ్చి బస్ స్టాప్ అర్ధగంట అయింది. మరి బస్సులు అన్ని బంద్, ఏం బస్సులు నడుస్తలేదా? ముచ్చట తెలియదా మీకు? తెలియకనే కదా వచ్చింది. తెలిసి ఎందుకోసం చేత కాలేని మనిషి నేను. నడవలేక వస్తున్నా అనిచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కిషన్ బా నిన్న నల్గొండ పోవాలి. నల్గొండతోనే వచ్చిన. నిన్న చుట్ట నిన్న ఎట్లా వచ్చారు? మొన్న నిన్న బస్సులనే వచ్చిరా? బస్సులే వచ్చిన. మరి అలా ఎంతసేపు ఎదురు చూడబట్టి బస్సుల కోసం? ఎంతసేపు అయితే ఎదురు చూడబట్టి బస్సుల కోసం? అర్ధగంట. అర్ధగంట. మరి ఏమంటారు, బస్సులు వస్తాయంటారా రావంటారు? లేవు అని అంటుండ్రు. లేవు అంటుండ్రు. మరి ఎట్లా పోతావా? ఏం చేయాలి? మళ్ళా ఇక వాపస్ పోవాలి ఇంటికి. ఎట్లా చేయాలి? ఏం వేసుకోరు మరి? సంచి మూట పెట్టుకోరు, మరి పెట్టుకొని తిరుగుతావు ఇందా నుంచి వెళ్ళి. గోళీలు ఉన్నాయి అలా. హాస్పిటల్కి వచ్చినాను నేను. హాస్పిటల్కి వచ్చిరా? చూపించుకోరా మరి? సూప్ పెట్టుకున్నా. మరి ఇప్పుడు ఇక్కడ బస్సులో ఎటుపోతారు తిరిగి? మీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు. అదే కిషన్ బాగులు ఉన్నారు. ఎట్లా మరి? బస్సులు ఏమో లేవు, నడుస్తలేవు అంటారు. మరి నువ్వేమో హాస్పిటల్కి వచ్చి పోతా ఉన్నావు. నల్గొండలో ఎక్కడ ఉండాలమ్మా? నల్గొండ ప్రకాశం బజా మానేంచల్క. నిన్న ఎంతసేపు పట్టింది బస్సుకి? నిన్న వెంబడే ఉన్నాయా బస్సులు? ఎమ్మంటే బిర్యాలు కూడా బస్సు వచ్చింది. ఎమ్మండే వచ్చిన మొన్న వచ్చింది. ఇలా 3 దిన. మరి ఇప్పుడు మొన్న అంటే అప్పుడు బస్సులు ఇంకా మొదలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా బంద్ నడుస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడు పోతావు ఊరికి? ఎట్లా పోతావు? ఎట్లా పోవాలి? ఇక మీలే చెప్పాలి. ఎట్లా పోవాలి? ఏం సంగతి? ఈడికి వచ్చినాం. ఇంకా ఎట్లా పోవాలి? మా డబల్ కిరాయిలు. మేము పేదోళ్ళు యాడ్ నుంచి వస్తాయి. చెప్పు. చూస్తున్నాం మన పెద్దవా నల్గొండ నుంచి వచ్చిందంట. అటు వైద్యం కోసం వచ్చింది. ఇటు హాస్పిటల్లో చూపించుకుంది. తిరిగి వెళ్ళే సమయంలో ఇప్పుడు బస్సులు లేవంటా ఉన్నారు. మరి అప్పుడు వృద్ధురాలు ఒక కర్రతోటి ఒక సంచితోటి రావడం జరిగింది. మరి ఇప్పుడు తిరిగి వెళ్ళాలంటే బస్సులు బంద్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలని ప్రశ్నిస్తూ ఉంది. ఇటు గవర్నమెంట్ ఇంకా ఎందుకని స్పందించట్లేదు? ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి చర్చలకు రాకుండా వాళ్ళు బలవన్మరణానికి పాల్పడే వరకు కూడా ఎందుకు తీసుకొస్తుంది ఆర్టీసీ? ఇప్పటివరకు కూడా బస్సులు నడవకుండా ఇలాగే నడుస్తూ ఉన్నాయి. పాపం వృద్ధురాలకి తెలియదు, బస్సుల కోసం అంటూ ఎదురు చూస్తూ ఉంది. మరి కొంతమందితో మాట్లాడదాం, అసలు ఏం చెప్తారు విందాం వారి మాటలో. బస్సులు ఉన్నాయా మరి? కర్నూలుకు ఉన్నాయి బస్సులు. ఉన్నాయా? ఉన్నాయి. ఏమంటావు, ఎప్పుడు వస్తాయి అంట? బాగా వెయిటింగ్ ఉన్నాయి అసలు. అంటే ఎంతసేపు అవుతుంది వచ్చి? మేము 2 days అయింది వచ్చి ఇడికి. ఫస్ట్లో లేవు, తర్వాత ఇప్పుడు బస్సులు పెట్టారు. కర్నూలు కూడా పెట్టారు. ఆంధ్ర బస్సులు ఉన్నాయి. ఆంధ్ర బస్సులు తెలంగాణ. ఎక్కడికి వెళ్ళాలి? యాదగిరిగుట్ట వెళ్ళాలండి. బస్సులు ఉన్నాయంటారా? మరి ఏం చెప్తా ఉన్నారు? బస్సులు అంటే ఇక చాలా లేట్గా గంటకోసారో 2 గంటలకోసారో ఉన్నాయంటున్నారు. అది ఇక వచ్చినంత వరకు నమ్మకం తక్కువ ఉంటుంది. ఇక లోకల్ నుంచి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ వస్తాం. ఆటోలు బేస్ చేసుకొని వస్తున్నాం అన్నట్టు. మెట్రో ఉంది కానీ మెట్రో ఫుల్ టైట్ అయిపోతుంది. ఇంకా గవర్నమెంట్ అయితే ఒక మనిషి కండక్టర్ చనిపోయిందంట, ఇంతవరకు స్పందన లేదు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతోమంది చచ్చిపోతా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు కూడా ఎంతోమంది చచ్చిపోతా మరి వీళ్ళ కోరికలు నెరవేరుస్తారో తెలియదు. మరి ప్రజల కోసం గవర్నమెంట్ లేదు. ఇది ఎలా వచ్చారు ఇప్పుడు? అక్కడ మీ ఉన్న ఏరియా నుంచి ఇక్కడ ఆటోలకు ఎంత తీసుకున్నారు? అక్కడ నుంచి పెద్దంబర్పేట నుంచి ఆటోకి వచ్చాము. వాళ్ళైతే ఇప్పుడు కొంచెం 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. మళ్ళీ అటు నుంచి ఎల్బినాల దిగి ఆ నుంచి మళ్ళీ మెట్రోకి వచ్చాము. మెట్రో కొంచెం కాపాడుతుంది జరా. ఇది ఉన్నాయంటున్న బస్సులు ఎలా ప్రయాణం ఎలా ఉన్నాయా లేవా బస్సులు అంటున్నారు కానీ గంటకుండి 2 గంటలకు ఉంది అంటున్నారు. ఇక అది మరి వస్తేనే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇక చూడాలి మరి ఏం చేస్తాం. మరి అవసరం కదా, టికెట్లు బుక్ చేసుకున్నాం ట్రైన్కి. ఇంకా మరి ట్రైన్కి వెళ్ళాక అది చూస్తున్నాం.
ప్రస్తుతానికైతే ప్రయాణికులు లేక ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంతా కూడా ఖాళీగా నిర్మానుషంగా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా పడికాపులకు పడతా ఉన్నారు. ఇటు దూర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు, ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన వారందరూ కూడా బస్సులు లేక సుమారుగా ఇప్పుడు 7 గంటలకు వచ్చి సుమారుగా ఇటు శ్రీశైలం కానీ ఇటు దూర ప్రాంతాలు వెళ్ళాల్సిన వారందరూ కూడా బస్సులు ఉన్నాయని అడిగితే సుమారుగా 12 గంటలకోటి 1 గంటకోటి ఉందంటూ చెప్తా ఉన్నారు. అంటే ఉదయం సుమారుగా 5-6 గంటల ముందే వచ్చి బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ బస్సు వస్తుందో ఎక్కి తమ గమ్యాన్ని చేరుకోవాలంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఇంత పరిస్థితి నెలకొన్న ఎందుకు గవర్నమెంట్ ఇంకా మేలుకోవట్లేదు, ఎందుకు ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతూ ఇటు ఆర్టీసీ కార్మికుల్ని వారిని ఇబ్బంది పెడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్.